ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మా మమ్మీకి బదులుగా మేము కనిపిస్తున్నాం. ఏంటి అంటారా? ఈరోజు మా స్పెషల్ డే ఏంటంటే మదర్స్ డే. ముందుగా అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మా మమ్మీకి మేము సర్ప్రైజ్ ఇస్తున్నాము. అది మా చేతులతో మేము చేసిన ఐటమ్స్తో మా మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు, ఖాళీ ఉన్నా. ఏంటి ఈరోజు స్పెషల్ మమ్మీ? ఏంటిది అది? హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ రా మమ్మీ. సర్ప్రైజ్ ఏంటిది? ఈరోజు అందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ మా అమ్మ మిస్ అయినా. ఇంకా నా పిల్లలు ఇలాగా చెప్పడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మదర్స్ డే చెప్పాలని అంటే అదొక మెమొరబుల్. మా అమ్మ నా జీవితంలో చాలా ఇంపార్టెంట్. మా అమ్మ అంటే నాకు హీరో. ఏమో చెప్పలేను. ఈరోజు నా పిల్లలు అలా చెప్పగానే చాలా ఎమోషనల్ అయ్యా. ఓకే, హ్యాపీగా ఉన్నా, చాలు. థ్యాంక్ యూ. మమ్మీ, క్లోజ్ యువర్ ఐస్. We will give a surprise to you. ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళు హాయ్ ఇలా చేతులు కాదు, నాకేం అర్థం కావటం లేదు. కానీ నా పిల్లలు నా కోసము ఇలా ప్లాన్ చేశారనేది నేనైతే అస్సలు నమ్మటం లేదు. ఓపెన్ యువర్ ఐస్. ఈ కేక్ ఏంది? ఇదిగా, ఇట్స్ హోమ్ మేడ్. మా పిల్లలు ఇంట్లో కేక్ తో ఇలా చేశారండి, చూడండి. నా కోసం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో నాకు ఇలా మంచిగా ఇలా చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా ఉంది? కేక్ కట్ చేయను. ఈ కేక్ కట్ చేయాలంట. ముందుగా మా అమ్మ అయితే నా దగ్గర లేదు, కానీ మా అమ్మకి ఊర్లో ఉంది. తనైతే నేను చాలా మిస్ అవుతున్నా. తనకి ఫస్ట్ నేనైతే కేక్ అయితే పెడుతున్నా. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నా అమ్మలందరికీ నీ కూతురు తరఫున హ్యాపీ మదర్స్ డే. నా పిల్లలు చేశారు కదా, నా పిల్లలకి ఫస్ట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది చిన్న పిల్లలు ఇలా థాట్ అనేది చాలా నచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఇలాంటివి ఏమన్నా సర్ప్రైజ్ చేస్తే పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. మీ పిల్లలు కూడా అలాగేనండి. చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓపెన్ ఇట్. గిఫ్ట్ అంట. వీళ్ళే మార్నింగ్ నుంచి రూమ్ లో ఏం చేస్తున్నారా అని అంటే ఏం చేయడం, డోర్ వేసుకొని వెళ్ళా చేశారు నా కోసం. గిఫ్ట్ అంట. అయ్యో, ఎందుకే దగ్గరగా అయితే చూపిస్తున్నా. చూసారా? ఇది దీంట్లో ఏం రాసిందో కూడా నేను చదువుతా. విష్ యూ హ్యాపీ మదర్స్ డే. మై ఆల్ యూ డ్రీమ్స్ కమ్ ట్రూ అంట. అంటే నేను పెద్దగా అయితే చదువుకోలేదు, దానికి మీనింగ్ కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ కింద ఐ లవ్ మమ్ అని రాసింది. దానికైతే నేను చాలా
ఎమోషనల్ అయ్యా. నాకు అదే చాలు. మా పిల్లలు ఒక మా అమ్మ అన్న కూడా నాకు చాలా ఇష్టం అండి. అదిగో ఇలా చూడండి, ఇది వేసి నాకు నేను మంచిగా అయితే దాచిపెట్టుకుంటా. నాకైతే చాలా బాగా ఇలా డెకరేట్ చేయడం చూడండి, అసలు ఎంత బాగా డెకరేట్ చేసిందో కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈయనంట నా కొడుకు గిఫ్ట్. ఇప్పుడు ఇది సౌండ్స్ వస్తుంది. ఇదిగో చూడండి ఎలా చేశాడో, కనిపించటం లేదా మీకు? ఇదిగో దీన్ని డెకరేట్ ఎలా చేశారో చూడండి. దీన్నంటే ఇలా ఓపెన్ చేయాలంట. అదిగో గిఫ్ట్. దాంట్లో వాళ్ళు కిడ్డీ బ్యాంకీలో దాచుకున్న మనీ నాకు శారీ కొనుక్కోమని నా కొడుకైతే ఇచ్చాడండి. చాలా అంటే చాలా, అంటే వాళ్ళకి పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు దాచుకొని నాకు ఇలా గిఫ్ట్గా ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పేరెంట్స్కి ఇంతకంటే ఏం కావాలి. ఇదిగో అండి, అదిగో అదేదో మ్యాజిక్ అంట, నాకైతే తెలియదు. నన్ను అలా ఓపెన్ చెయ్యొద్దు అని అయితే చెప్తుంది. సైడ్ చూడండి, అంటే నేను నా ఇద్దరు పిల్లలంతా, మా హస్బెండ్ ఫోటో అయితే వెయ్యలేదు. చూడండి, ప్లేస్ లేదంట, నాకు ప్లేస్ లేదంట. చూడు, హ్యాపీ మదర్స్ డే. చూడండి, హ్యాపీ హ్యాపీ మదర్స్ డే స్మైలీ బొమ్మలు. వీళ్ళిద్దరు నా పిల్లలు, నేనంట. చూద్దాం ఈయనేం రాశాడో అన్ని. చూడండి, అంతైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకైతే. ఇది పేపర్ క్రాఫ్ట్ అంట, ఓపెన్ చెయ్యొద్దు ఇలా మేము చేసామనని మా పాప అయితే చెప్తుంది, కానీ మనకే తెలియదుగా. అంతైతే ఓపెన్ చేసా. అంత ఐ లవ్ యూ మామ్, మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని అయితే రాశాడు. కానీ వాడు దాచుకున్న డబ్బులు అసలు ఎవరికి ఇవ్వడు. అలాంటిది వీడు ఇచ్చాడంటే మాత్రం చాలా గ్రేట్. ఆఖరికి ఏదన్నా ఇంట్లో స్నాక్స్ ఏమైనా అయిపోయినాయి డబ్బులు ఇచ్చిండు అంటే అస్సలు ఇవ్వడు. కానీ నాకైతే 1000 రూపీస్ శారీ కోసం అయితే ఇచ్చాడు. నా కూతురు అయితే ఏమి ఇవ్వలేదు. కానీ తను ఓన్గా ఇదంతా క్రియేట్ చేసి తన చేతులతో ఇవ్వడం అనేది నాకు అంతకన్నా ఇంకా పెద్ద గిఫ్ట్. కానీ నా పిల్లలు నా కోసం ఇంతగా చేశారు అని అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే అసలుకి ఇదంతా తెలియదు ఇలా ప్లాన్ చేస్తారని. కానీ మా అమ్మకి ఇలాగా ఏం చేయలేదు నేను అనే బాధ అయితే నాకు ఉంది. మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా, చాలా కష్టపడకుండా చాలా బాగా చూసుకుంది, చాలా బాగా పెంచింది. కానీ మా అమ్మ మాతో అయితే లేదు, తను ఒక్కతైతే ఉంటుంది, ఊర్లో ఉంది. నేను కూడా మా అమ్మకి ఏదో గిఫ్ట్ అయితే నేను తప్పకుండా తనకైతే పంపిస్తాను. తన బ్లెస్సింగ్ ఎప్పుడూ పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. నేను ఎమోషనల్ అవుతుండేసరికి నా పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. నాకు ఫాదర్ లేడు. మా అమ్మాయి నన్ను చాలా ఇష్టంగా పెంచుకుంది, నేను ఒక్కదాన్నే. నా పిల్లల్ని ఎప్పుడూ అలా కాకూడదు అనేది నాది. నా పిల్లలన్నా కూడా నాకు చాలా ఇష్టం.
వాళ్ళంతా ఇదిగా నేను అలాగే చూసుకుంటున్నా. నాకైతే ఈ కేక్ అయితే నాకు ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు ఇలా చేయడం అనేది, వాళ్ళ తాటికి ఇలా కేక్ తీసుకొచ్చి నాకు ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది. కానీ హ్యాపీ మూమెంట్‌లో ఎమోషనల్ అవ్వకూడదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎమోషనల్ అవుతే నా పిల్లలు కూడా అలాగే అయిపోతున్నారు. కాదు. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ ఇంట్లో ఒక కూతురులాగా నన్ను ఆదరిస్తున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళే బాధ్యత అయితే మీ చేతుల్లోనే ఉంది. చూడండి. ఓకే. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీ ముందు చాలా మాట్లాడాలనుకున్నా, కానీ ఎమోషనల్ అవుతూ ఏం మాట్లాడాలో అర్థం కాలా. నా పిల్లలిచ్చిన సర్ప్రైజ్‌తో ఆనందంతో నాకేం మాట్లాడడం అయితే చేత కాలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓకే. బాయ్. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.